జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ రోజున వచ్చినటువంటి విషయం ఏంటంటే కనుక మన అందరిలోనూ ఆహ్లాదకరంగా ఉండేటువంటిది విషయం వినగానే కబ్బిబ్బులయ్యేటువంటిది విషయం ఏంటంటే కనుక పిల్లలు. ప్రతి ఇంట్లో పిల్లలు కావాలి అనేటువంటి ఆశ కోరిక ఉంటుంది. అయితే ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే సొంతం. ఎందుకంటే పెళ్లి అయిన వారు పిల్లలు కనాలి, వాళ్ళని పెంచి పోషించాలి అనేటువంటి కోరిక ఉంటుంది. అలానే భయం కూడా ఉంటుంది. భయం ఏంటి? ఎలా పోషించాలి, ఎలా పెంచాలి, వారి ఆలన పాలన ఏంటి, వారి యొక్క దోషాలు ఏంటి, ఈ పరిహారాలు ఏంటి, ఎలా ఉంటుంది అనే దాంట్లో ప్రతి ఒక్కరి దాంట్లో సందేహం ఉంటుంది. కానీ ఈ సందేహాలు కొన్నైనా మనం చూద్దాం. అయితే మీనరాశిలో పుట్టినటువంటి పిల్లలు మొదటిగా ఎలా ఉంటారు, వారి అవలక్షణాలు ఏంటి, వారికి ఏ గ్రహం ఎక్కడ ఉంటే బాగుంటుంది అనే దాని గురించి చూసినట్టయితే కనుక మీనరాశిలో జన్మించినటువంటి పిల్లలకి వారి యొక్క అబ్బాయినా అమ్మాయినా చూడటానికి కొంచెం బొద్దుగా ఉంటారు. అలానే వారికి మిథున లగ్నం కానీ కుంభ లగ్నం కానీ అలానే మీన లగ్నం కానీ అయితే ఇంకా బొద్దుగా ఉంటారు. అలానే కన్యా లగ్నం కానీ సింహ లగ్నం కానీ అలానే తులా లగ్నం కానీ అయితే చూడటానికి చాలా చక్కగా ఉంటారు. బొద్దుగా ఉండి చక్కగా ఉంటారు. చక్కగా ఉండి మంచి హైట్ పర్సనాలిటీ ఉండేసి అందరిని ఆకర్షింపజేసేటువంటి తత్వంతో ఉంటారు ఇలాంటి లగ్నాలు ఉంటే. అలానే మిథున లగ్నం కానీ వృషభ లగ్నం కానీ మకర లగ్నం కానీ ఉన్నారనుకోండి, వారు కొంచెం కోపదారితనంగా ఉంటారు. మీనరాశిలో పుట్టినప్పటికీ వారు కొంచెం కోపదారితనంగాను, ఎదుటి వాళ్ళని మాట త్వరగా దూసుగా వచ్చేటువంటి తత్వంతోనూ, ఎదుటి వాళ్ళని కొట్టేద్దాం అనేటువంటి తత్వంతో ఉంటారు. టోటల్గా చూసినట్టయితే ఈ యొక్క మీనరాశిలో పుట్టిన వారు సెన్సిటివ్ గా ఉంటారు. వీరు జలతత్వంతో ఉంటారు. ఈ పిల్లలు 16 సంవత్సరాల లోపు పిల్లలే. 16 సంవత్సరాల లోపు వీరి ఆ లక్షణాలు మొదటి 3 సంవత్సరాలు అయితే వీరిలో ప్రతిదానికి ఏడవటము, ఏది ఎక్స్ప్రెస్ చేయలేకపోవటము, నాకు పలాంది కావాలి అని అడగలేకపోవటము వీరిలోని మంచి లక్షణం అది. వారు తినాలనుకుంది కూడా సరిగా అడగలేరు. అమ్మ నాన్న పెట్టింది తినేస్తారు. పెద్దగా వీరు ఎక్స్ప్రెస్ చేయలేరు విషయాన్ని, అది ఏదైనా సరే. కానీ లోపల వారు చాలా మదనపడుతూ బాధపడుతూ ప్రేమిస్తూ అన్ని కూడా లోపలే ఉంటే వారికి అందుకే కొంచెం బొద్దుగా ఉంటారు. వారు జలతత్వం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వారు బాధపడుతూ తనలో తానే కుమిలిపోతూ ఉంటారు. ఆనందమైన బయటికి చెప్పరు, అది మంచైనా చెడైనా కూడా బయటికి ఎక్కువ చెప్పరు, ఎక్స్ప్రెస్ చేయరు. అందుకని తల్లిదండ్రులు వీరిని జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాలి. అయితే వీరిని ఎక్కడైనా ఉంచి చదివించవచ్చు, ఎవరి దగ్గరైనా ఉంచి చదివించవచ్చు. ఎక్కడ ఉన్నా కూడా వీరి పరిధిలో వీరి పరిధిలోనే వీరుంటారు. వీరు మంచి లక్షణాలు ఉన్నటువంటి మంచి మనుషులు పిల్లలుగాను ఉంటారు. కాబట్టి వీరిని ఎక్కడుంచినా కూడా ఆ ఉన్నటువంటి సర్కిల్ అంతా వీరు బాగు చేస్తారు. చెడిపోయిన పిల్లలు ఎవరైనా వేరే లక్షణాలతో ఉన్నటువంటి పిల్లల్ని కూడా వీరి ఆలోచనతో కానీ వీరి మాటలతో కానీ వారిని కూడా వీరు బాగు చేసే విధంగా ఉంటారు. అది మీ పిల్లల్లో ఉన్నటువంటి గొప్ప విషయం, గొప్పతనం. ఒకవేళ మీ పిల్లల మీద కాంట్రవర్సీ వస్తే నమ్మకండి, అవన్నీ అబద్ధాలు. ఏంటి, మీనరాశిలో పుట్టి ఉంటేనే అది అదృష్టం. మీనరాశిలో పుడితే ఒక రకంగా చెప్పాలంటే విష్ణుమూర్తి మీ ఇంట్లోకి వచ్చినట్టే, మత్స్యావతారంతో వస్తారనమాట. అందువల్ల మీనరాశిలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు దేవాతి దేవుడితో సమానం. వారి మీ ఇంట్లో ఉన్నారంటే పెద్దలకు ఎవరికైనా బాగాలేకపోతే మీనరాశిలో పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే, పిల్లలై ఉంటే వారి చేత నుంచి వైద్యానికి సంబంధించినటువంటి టాబ్లెట్స్ కానీ సిరప్లు కానీ ఇలాంటివి ఉంటే వారి చేతుల ద్వారా తీసుకోండి. ఖచ్చితంగా మీకు జీవితంలో ఎలాంటి జబ్బు రోగం లాంటి రావు, వచ్చినా తగ్గుతుంది. మీనరాశి వారి చెయ్యి అస్తవయ అంత ముఖ్యం. పిల్లలుగా ఉన్నప్పుడు మీకు ఏదైనా బోనీలు అవ్వట్లేదు, వ్యాపారాల్లో నష్టాలు వస్తున్నాయి, ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటే మీ ఇంట్లో మీనరాశిలో పుట్టిన వారు ఎవరైనా ఉంటే వారి చేతి నుంచి మీరు బోని చేయించండి, డబ్బులు తీసుకోండి. ఖచ్చితంగా ఆ రోజు మీకు కలిసి వస్తుంది. మీనరాశి వారికి అంత అదృష్టం ఉంటుంది. ఖచ్చితంగా జాగ్రత్త కాపాడుకోవాలి వాళ్ళని. అలానే మీనరాశి వారిలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో పొలాలు పండుతున్నాయి అంటే తొలి పంట వారికి ఇవ్వండి. పొలాలు నాటు వేయాలంటే వాళ్ళని తీసుకెళ్లి నాటు వేయించండి. వాళ్ళ అస్తవే చాలా బాగుంటుంది. మీనరాశిలో పుట్టిన వారు ఖచ్చితంగా చెప్తున్నా, డాక్టర్స్, నర్సులు, మెడికల్ షాప్స్, మెడికల్ రిప్రజెంటేటివ్స్ కానీ, మెడికల్ కి సంబంధించినటువంటి డయాగ్నోస్టిక్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా మెడికల్ దాంట్లో ఉంటే ప్రతి ఒక్కరి జీవితం సుసంపన్నంగా ఉంటుంది. ఆ డాక్టర్ కానీ ఎవరికైనా సరే పేరు ప్రఖ్యాత వస్తాయి. కాబట్టి వారు డాక్టర్ లాంటి రంగాల్లో వైద్యం చేసే రంగాల్లో ఉండడం అనేది అది ఒక ఆశాజీవిగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి రంగాలు ఎంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే దేశాన్ని కాపాడేటువంటి మిలిటరీలు కానీ, చట్టాలను కాపాడేటువంటి పోలీసులుగా కూడా వీరు పరిగణలో తీసుకోవచ్చు. వీరికి అతి త్వరగా పెళ్లి అవుతుంది. 25 సంవత్సరాలు రాకముందే పెళ్లి అవుతుంది, లేదా లేట్ అవుతుంది, మరొక 7 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి 25 సంవత్సరాల లోపే మీనరాశి వాళ్ళకి పెళ్లి చేయాలి అని అనుకోండి. దానివల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది. మరొకటి, ఈ మీనరాశిలో పుట్టినటువంటి వారికి గండాలు ఏమున్నాయి అంటే గనక వీరిలో
ఏదైనా ఎగ్జామ్స్, పోటీ ఎగ్జామ్స్ లో ఏదైనా ఫెయిల్ అయితే గనక వీరికి ఖచ్చితంగా అన్న ఉండాలి. ఏంటి నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పి మనం గదివామంటే వారు ఖచ్చితంగా వేరే నెగిటివ్ ఆలోచన తీసుకుంటారు. ఎందుకంటే సెన్సిటివ్. అలానే లవ్ ఫెయిల్ అవగానే అండదండగా మనం ఉండాలి. అంతేగాని నువ్వు చండాలమైన దానివి, నువ్వు మంచిదానివి కాదు, నువ్వు ఇలా మా పరువు ప్రతిష్ఠ తీస్తావు, నువ్వు అలా అని చెప్పేసి వాళ్ళని అనకూడదు. వాళ్ళకి ఏం కాదమ్మా మీకు మంచి లైఫ్ ఉందని చేదోడుగా ఉండాలి. అలా ఉంటేనే వారు మనకి చేతికి వస్తారు. లేదంటే కనుక ఖచ్చితంగా వారికి వారే శిక్ష చేసుకుంటారు. వారు చాలా సెన్సిటివ్ గా ఉంటారు కాబట్టి. మూడొక గండం. ఈ గండాలు మొదటిది 4వ సంవత్సరంలో వస్తుంది. అంటే తొలిసారిలోనే గండం వస్తుంది. 4వ సంవత్సరం వచ్చే గండం ఏంటంటే గనక ప్రయాణాల్లో కానీ ఆరోగ్య సమస్య కానీ రావచ్చు. ఇకపోతే 8వ సంవత్సరంలో గండం వస్తుంది. 8వ సంవత్సరంలో చదువు పరంగా, అలానే విద్యాపరంగా పిల్లలు ఏదో ఏడిపించారు, దొంగతనం మేదేశారు, డబ్బులు పోయినాయి, ఇలాగా నాకు ఏది అర్థం కావట్లేదు అని మైండ్ పరంగా కొన్ని వస్తాయి. వారి మీద ఎక్కువ ఏదైనా బ్లాక్ మ్యాజిక్ హిప్నటైజేషన్ చేయించడం కానీ, పిల్లలు ఎదుగుదల చూడలేక తట్టుకోలేక తెలియని శత్రువు చేయించడం కానీ జరిగితే ఇలాంటి గండాలు 8వ సంవత్సరం నుంచి 9-10 సంవత్సరాల వరకు కనిపిస్తా ఉంది. ఆ తర్వాత 7-8 సంవత్సరాల వరకు కూడా, అంటే 16 సంవత్సరం వచ్చేంత వరకు కూడా వీరిలో లవ్ ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఇలాంటి వారు ఉంటే వారికి ఏది ఉన్నా, వారు తప్పు చేసినా ఒప్పు చేసినా చేదోడుగా మనం ఉన్నామనే ఒక పేరెంట్స్ నమ్మకం అనేది వారికి కలిగించాలి. ఇది పిల్లల్లో ఉన్నటువంటి లక్షణాలు, వారి ఉన్న బుద్ధి, వారి యొక్క జ్ఞానం మనం గమనించుకుంటూ వారికి అండాదండగా వెనక కనురెప్పలు వేసుకొని అండగా మనం ఉంటూ వారు ఏం చేస్తున్నారో గమనించుకుంటూ ఖచ్చితంగా పేరెంట్స్ ఉంటే ఆ పేరెంట్స్ ని చూసుకునేటువంటి విధానం 25 సంవత్సరం తర్వాత వారికి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడతారు. 16వ సంవత్సరం నుంచి ఆ పిల్లలు జాగ్రత్త పడతారు, రూపాయి కూడబెట్టుకుంటారు, మంచి రంగాల్లో రాణిస్తారు. మీనరాశి వారు ముఖ్యంగా అన్ని రంగాల్లో ఉంటారు కాబట్టి ఏ రంగంలో వారు వెళ్ళాలనుకున్నా కూడా ఆ రంగానికి వెళ్ళొచ్చు. ఇకపోతే 6, 3, 7 స్థానాల్లో వారికి రవి ఉన్నా, 4, 7, 9 స్థానాల్లో బుధుడున్నా కూడా వారు అవలీలగా సంపాదన పొందుతారు, అన్ని కూడబెట్టుకుని ఉంటారు. కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీనరాశిలో పుట్టడం మీ అదృష్టం, పేరెంట్స్ అదృష్టం. మీనరాశిలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైనా ఇంట్లో ఉన్నారంటే అది ఖచ్చితంగా పేరెంట్స్ చేసుకుంటున్న అదృష్టం. కాబట్టి వారిని కనుకి రెప్పలాగా కాపాడుకుంటూ రావాలి. ఇకపోతే వీరికి చేయవలసినటువంటి పిల్లల్లో లోపాలు ఉంటాయి. పుట్టినప్పుడే లోపాలు వస్తూ ఉంటాయి గ్రహాల రీత్యా. అవి చిన్నప్పుడు కాకపోయినా పెద్ద అయిన తర్వాతైనా, ఒక ఏజ్ వచ్చిన తర్వాతైనా అవి చేయాలి. అవి చేయటం ఏంటంటే కనుక ఈ మీనరాశిలో పుట్టినటువంటి పిల్లలకి చేయవలసిన దానం ఏంటంటే పిల్లలకి సజ్జలు కానీ జొన్నలు కానీ ఇవ్వండి. అవి తీసుకెళ్లి పావురాలకు కానీ కోళ్ళకు కానీ ఏమని చెప్పండి. ఇదొక్క పరిహారం చేయమనండి. ఖచ్చితంగా మీనరాశిలో పుట్టినటువంటి ఇల్లు అంతా కూడా ఖచ్చితంగా అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆ పిల్లల్లో ఉన్నటువంటి దోషాలు కూడా వెళ్ళిపోతాయి. అలానే మీనరాశి పుట్టిన వారికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేటువంటి సమస్య కూడా వస్తుంది. అలా సమస్య వచ్చింది అనుకున్నటువంటి మీనరాశి వారు ఎవరైనా ఉంటారో వారు ఏదైతే మనకు ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ అంటారు, కాజు, జీడిపప్పు, బాదం పప్పు, అలానే ఇంకా చాలా రకాలు ఉంటాయి. మీకు నచ్చిన పిస్తా పప్పు కానీ, అంజీర్ కానీ, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఈ డ్రై ఫ్రూట్స్ 4-5 రకాలు తీసుకొని ఎక్కడైనా బ్రాహ్మణుడు ఉంటే అక్కడ దానం ఇవ్వడం, లేదా నవగ్రహాల మండపంలో నవగ్రహాల మీద పోయడం, ఈ పిల్లల చేత పోయించడం, లేదా ఏదైనా పేదవాళ్ళకి కానీ, లేదా ఏదైనా ఫ్రెండ్స్కి కానీ దానితో ఏదైనా స్వీట్ చేసి తినిపించడం ద్వారా వాళ్ళకి ఇబ్బంది ఏం కలగదు. వీరికి ఉన్నటువంటి గ్రహరీత్య లోపాలు కూడా తొలగిపోతాయి. ఇక వీరికి దిష్టి దోషాలు కూడా ఎక్కువే ఉన్నాయి. వీరి దిష్టి దోషాలు తగ్గడానికి ప్రతిరోజు కూడా, లేదా ప్రతి వారంకి ఒకసారి, లేదా ప్రతి పక్షానికి ఒకసారి, లేదా ప్రతి మాసానికి అమావాస్య పౌర్ణానికి ముందైనా సరే వీరు ఏదైనా స్వీట్ పదార్థం వీరి చేతి ద్వారా ఎవరికైనా దానం చేయాలి. స్వీట్ పదార్థం లేదా ఒక 2 కిలోలు చేపలు కానీ రొయ్యలు కానీ తీసుకుని ఎవరికైనా ఇచ్చేసేయండి. అలా చేయడం ద్వారా కూడా వీరు చిన్న వయసు నుంచే ఇలాంటి దానాలు చేయొచ్చు. ప్రతి మాసంలో కూడా అమావాస్య ముందు, పౌర్ణానికి ముందు 1 కిలో స్వీట్ తీసుకొని, లేదా చాక్లెట్లను తీసుకొని నలుగురికి పంచిపెట్టండి. అలా చేయడం ద్వారా మీకున్నటువంటి దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇలాంటి పరిహారాలు చేసుకొని మీనరాశిలో పుట్టినటువంటి పిల్లలందరికీ సంరక్షణ పెద్దవారు తీసుకొని చేసినట్టయితే వారిలో ఉన్నటువంటి గండాలు తప్పుతాయి, వారిలో ఉన్నటువంటి లోపాలు తప్పుతాయి, అవలక్షణాలు తప్పుతాయి, మంచిగా పేరు ప్రఖ్యాతం తెచ్చేలాగా తోడ్పడతారు. కాబట్టి ఈ విధంగా చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. చిన్న చిన్న పరిహారాలతో కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. జై శ్రీమన్నారాయణ.